హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను అనుకుంటున్నారా? అనుకోండి. ఇట్రా. చూడండి గైస్, మేము అనుకోకుండా ముగ్గురం వైట్ అండ్ బ్లాక్, ఇలా బ్లాక్ అండ్ వైట్ కూడా కలిసింది. అనుకోకుండా మేము అన్ఎక్స్పెక్టెడ్గా చేసుకున్నాం. చాక్లెట్స్ తింటే రేపు వచ్చాడు. నేను ఎలా గైస్, నాకు ఎలాగో పండగ లేదు గైస్, కనీసం మీ ఇద్దరన్నా చేసుకోండి గైస్. మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్, మీరన్నా బాగా చేసుకోండి పండగ ఫ్రెండ్స్. ఫ్లవర్స్ డే కానీ పండగ కానీ దేనికి పండగ లేదు గైస్, కనీసం మీరన్నా చేసుకోండి గైస్ పండగ. హలో, ఇదిగోండి మా బేబీ అప్పుడే మొదలు పెట్టేసింది కాల్. అప్పుడే బయటకు వచ్చామో లేదో మొదలు పెట్టేసింది గైస్. ఇప్పుడైతే మేము వచ్చిందే సెకండ్ అవర్ ఉన్నాం, థర్డ్ అవర్ ఉన్నాం. ఇప్పుడు బ్రేక్, ఇంటికి వెళ్ళిపోతున్నాము. అంటే 4th అవర్ ఏదో పని చేయాలంట గైస్. మనం పని దొంగలం గైస్, మీకు తెలియదు అనుకుంటా. అందుకని చెప్పేసి వెళ్ళిపోతున్నాం గైస్. మేమైతే వాక్ చేసుకుంటూ ఇదిగో పడవ నుంచి అలా కిందకి దిగి వస్తున్నాం. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం గైస్, రూమ్కి వెళ్ళిపోతున్నాం. వెళ్ళి కుకింగ్ చేసుకోవాలని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. చాలా డేస్ తర్వాత ఇప్పుడు గట్టిగా తినాలని అనుకుంటున్నాను నేను. అందరినన్నీ ఎందుకు అలా అయిపోయావు ఏంటి, ఏదన్నా ఉందా చెప్పు అని అడుగుతున్నారు గైస్. ఏం లేదు గైస్, నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి నేను ఇలా అయిపోతున్నాను అంతే, అంతకు మించి అయితే ఏం లేదు. మా ఫ్రెండ్స్ అయితే చంపేస్తున్నారు, ఏమైంది నీకు, ఎందుకు అలా అయిపోతున్నావు, ఏదన్నా అయ్యింది, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అని. అలా ఏం లేదు, మీరు కూడా అడుగుతారేమో అని చెప్పేసి ముందుగా చెప్పేస్తున్నాను. హెల్త్ ఇష్యూ వచ్చింది, అందుకే ఇలా అయిపోయాను అంతే. అయితే అడుగుదామా బేబీ మనం? ఏం బేబీ? అదే అయ్య బాబోయ్, నాకేంటి ఐడియాలు వచ్చేస్తున్నాయి. గైస్, మేము అయితే ఒక ప్లేస్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. అది సీక్రెట్ అనమాట, మీకు చెప్పకూడదు అనమాట. వెళ్ళిన తర్వాత చూడండి అనమాట. నువ్వు ఎలా చెప్తున్నావురా బాబోయ్, ఏమని చెప్పు, వచ్చేస్తుంది. మీకు చెప్పకూడదు గైస్, చెప్తే అది సీక్రెట్, చాలా టాప్ సీక్రెట్, పెద్ద సీక్రెట్ అనమాట. మధ్య అయితే మేము ఎక్కడికి వెళ్ళట్లేదు గైస్, అసలు టెంపుల్స్ కానీ దేనికి వెళ్ళట్లేదు. సో మేమైతే ప్లాన్ చేసుకోవాలని అనుకుంటున్నాము, టెంపుల్కి వెళ్ళాలని. అదే మా బేబీ ట్రావెలర్ అయిపోద్ది. అన్నిట్లోనూ నా బర్త్డే రోజు మళ్ళీ నాకు వచ్చి ఎగ్జామ్ పడింది. అసలు నా బర్త్డే ఎప్పుడో కూడా నాకు గుర్తు కూడా ఉండట్లే. ఈ మధ్య నాకు మెమరీ లాస్ అయ్యింది గైస్. నేనే కదా నీ ప్రాబ్లం, నేను లేకపోతే నువ్వు హ్యాపీగా ఉండగలవుగా. సో అది ఎగ్జామ్స్ ఉన్నాయి నా బర్త్డే రోజు. ఇదిగో వీళ్ళు ఏదో అంటున్నారు. సో నేను ఇదిగోండి గైస్, మీకు చెప్తున్నాను ఏంటంటే, నేనైతే పార్టీ ఇవ్వను గైస్. నా దగ్గర ఒక్క పైసా లేదు గైస్, ఎందుకంటే నేను ఎవరితో మాట్లాడట్లేదు గైస్. నన్ను అందరూ వదిలేశారు గైస్, నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు గైస్. నా బర్త్డేకి నేనే అడుక్కోవాలి గైస్. ఇది ఏంటో గైస్, ఎప్పుడు మా సార్కే కనిపిస్తాం. ఇక్కడ ఆదర్శ్ సార్ అని ఉంటారు, ఆ సార్కే కనిపిస్తాం మేము ఎప్పుడు. అదేంటో దొరికిపోవడానికి. ఆదర్శ్ సార్ వెనకాల ఒక ఆంటీ ఉన్నారు, ఆంటీ వెనకాల మేము ఉన్నాం అనమాట. ఏదో చెప్పాలనుకున్నాను, ఏదో జరిగింది. సెల్ఫీ లాగదా బాగా, ఏదో బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. అందుట్లోనూ చాలా డేస్ తర్వాత వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. తీద్దామా? అందరూ నాలుకలు బయటకు తీయండి. లైట్ పడట్లేదు. నా చేయిచ్చాడు బేబీ దగ్గర ఉంది. బేబీ ఒకసారి తెలిసింది, ఇప్పుడు ఏదో పాట పాడాలనుకున్నాను, పాట కూడా రావట్లేదు. ఇదేంద్రా లోకలోనే స్టిల్స్. ఒక మంచి పాట పాడొచ్చు కదా. పాడు బేబీ. పాడమంటే పాడే మేము సాంగ్స్ పాడుకున్నాం. అవునా? జరా జరా నా హృదయములో. మన తెలుగులో పడితే బేబీ హిందీలో. ఒక మంచి పాట పాడు, మంచి పాట, ఒక మంచి పాట పాడండి. నీకు వచ్చు కదా తెలుగులో, పాడాం కదా. ఏం పాడు? నువ్వు ఉంటే నా జతగా నేనుంటావు,
జంటగా నేనుంట ఊపిరిగా సూదిదారం ఏ నా లవర్ కాల్ చేస్తున్నారు. అయ్యయ్యో సర్లే సర్లే నా లవరే కదా, నాకు అస్తమానం కాల్స్ చేస్తూనే ఉంటాడు. డైలీ నన్ను చంపేస్తూ ఉంటాడు కాల్స్ మీద కాల్స్ చేస్తే. ఎయిట్రెడ్ ఏంట్రా బాబు వీళ్ళు ఇప్పుడే మొదలు పెట్టేశారని అనుకుంటున్నారు. ఇంకో పాట పాడలేదు. నైట్ ఏదో సాంగ్ పాడుతున్నాం కదా ఏంటి. ఏ వినయ్ ఏంటి సంగతులు, ఎక్కడికి వెళ్తున్నావు? ఓ వావ్ టాపర్స్ అమ్మా టాపర్స్. ఏ బేబీ ఏం బేబీ అసలు ఇంత డల్ ఏంటి నువ్వు అసలు? ఏమైంది రోజులన్నీ ఒకలా ఉండవు కదా బేబీ. ఏంటి అసలు తప్పదు ఒక్కోసారి డల్ అవ్వాలి. నువ్వంటే డల్ అసలు నప్పదు బేబీ. నువ్వు హ్యాపీగా ఉండాలి. ఇదిగో చూడిటు అప్పుడు ఎన్ని వ్లాగ్స్ తీసేదానివి, రీల్స్ నువ్వు నేను డ్యాన్స్ రీల్స్ చేసేదాళ్ళం గుర్తుందా? ఎలిమెంట్ బిల్డింగ్ దగ్గర ఏయూలో అంటే అందరు చూసేవాళ్ళు. నువ్వే నన్ను మోటివేట్ చేసి చెయ్యు 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 అనేదానివి. అందరికి నేను ఒక మోటివేషనల్ అయిపోయాను కానీ నాకు ఎవరు మోటివేషనల్ ఇచ్చినా అది నేను తీసుకోలేకపోతున్నాను. సరే ఇక్కడ మోనిక డ్యాన్స్ చేసే మీ ఫ్యాన్స్ కోసం కొంచెం మోనిక డ్యాన్స్ చేసే. నేను కూడా ఒకప్పుడు ఎలా ఉండేదాన్ని అలానే ఉండాలి అని అనుకుంటున్నాను. మరి అలాంటప్పుడు కొంచెం మోనిక డ్యాన్స్ అయ్యి 2-3 స్టెప్పులు వేస్తే ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ పడతారు. మరి బేబీ ఇలా చేస్తుంది తిను. మరి నాకు మైండ్ కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయింది. అదిగో నీ మైండ్ ఇంకా డిస్టర్బ్ అవ్వదు చూడు, ఎప్పుడే ఒక స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ఇక్కడ ఎవడో ప్రపోజ్ చేశాడు బేబీ. అవునా? నిన్న ఎవడో స్టార్ట్ అయిందో సాంగ్ చెప్పు తెగిపోద్ది అని చెప్పాను. లవర్స్ డే కూడా ఎన్ని చెప్పులు తెగొట్టాలో చాట్. అదిగో అది ఫైనలీ మేమైతే వచ్చేసాము మెల్లగా నడుచుకుంటా బీచ్ అయితే. ఎండగా అయితే అయిపోయాము. మేమైతే గోవా బీచ్ కి అయితే వచ్చాము అని అనుకుంటున్నారా? లేదే, వైజాగ్ బీచ్ గైస్ ఇది. కోకో ఎరీనా బీచ్ గైస్ ఇది. కోకో ఎరీనా బీచ్. కోకో ఏ మీ కాలేజ్ లేదా? మీ క్లాసెస్ లేవా? అసలు లేవు మాకు బీచ్ క్లాసెస్. ఎప్పుడు మా డ్రెస్సులు చూసి మీకు అర్థమైపోతుంది ఇది వైజాగ్ బీచ్ అని. గోవా అంటే ఈ డ్రెస్సులో ఉంటాం. అన్ఎక్స్పెక్టెడ్ గా మేము మ్యాచింగ్ కూడా వేసుకున్నాం. ఇప్పుడే అన్ఎక్స్పెక్టెడ్ గా వేసుకున్నాం అనమాట. ఏంటో అప్పుడప్పుడు అలా అన్ఎక్స్పెక్టెడ్ గా అలా జరిగిపోతూ ఉంటాయి గైస్. అంతేనా గైస్? ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే బీచ్కి అయితే వచ్చాం గైస్. కాకపోతే మంచి ఎండ ఉంది అని చెప్పేసి నీళ్ళలో తీసుకెళ్తామని ఎండలోనే కూర్చోబెట్టారు గైస్ నన్ను తీసుకొచ్చి. కానీ కొంచెమైనా గాలిగా ఉంది. ఏంటో మాకేం బోరింగ్గా ఉంది. ఎంతసేపు అని క్లాస్లో కూర్చుంటామని చెప్పేసి అలా బయటకు అయితే వచ్చేసాం. కూర్చుంటున్నారు బాబు. ఎండ నుంచి నేరగా వెళ్దామని మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి ఇదిగోండి గైస్ మేమైతే బీచ్కి వచ్చాము. బీచ్ని చూస్తూ అలా 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 కూర్చున్నామన్నమాట మంచిగా. సో ప్రశాంతతగా ఉంది. ఎండ్ వస్తుంది బట్ ఏం చేస్తాం, ఎండని పక్కన పెడితే ప్రశాంతత కోసం వచ్చాం కాబట్టి ఇలా అయితే వచ్చేసాము. నువ్వే జాతి? ఆడజాతిరా. ఆడది అడిగి మరి చెప్పించుకోవడం అంటే ఇదే. అడిగాల్సిన టైంలో జోకులు వేసేసి సైలెంట్గా ఉన్నాడు. మనకు మనం చెప్పుకుంటున్నాం పల్లీలే సమోసా వేరుశనగ దట్ మీన్స్ ట్రైన్లో పల్లీలే అంటారు చూడు. వేరుశనగ అంటే గైస్ మీరు ప్లీజ్ నాకు నేర్పి. బేబీ పల్లీ మీన్స్ తినే పల్లి. మీన్స్ చెప్పు బేబీ. నవ్వుతున్నా. మీన్స్ తినే పల్లి వేరుశనగ. దానికి ఒకటి పీనట్సా? ఓకే నేను ఫస్ట్ ఇంకేదో అనుకున్నాను. మ్యాటర్ ఏంటి అంటే మా బేబీకి బెంగాలీ అలవాటు అయిపోయి తెలుగు రావట్లేదు గాయస్. ఏం చెప్పినా సరే
మన స్లాంగ్లో జంతికల్ని ఏదో ఇంకో పేరు ఏదో ఉంటుంది కదా గైస్, ముడుగులు ఏదో. మా బేబీ దాన్ని ఏదో కాయలు అని అంటుంది గైస్, మురుగ్గాయలు కాయలు కరకాయలు అంటుంది గైస్, కరక్కాయలు కాకరకాయలు. లవ్లీ ఇంకేంటి గైస్, కొంచెం తెలుగు నేర్పి మా బేబీకి కొంచెం బెంగాలీ నేర్పిస్తాను, సరేనా? చెప్పు. क्या बोलते आमी क्या कची आमी 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 एकटा एकटा भालो बालो మే మీన్స్ हमें ఐఎమ్ तुम्हें గుడ్ బాలబాజీ అంటే అది కాదు, అంటే ఐఎమ్ గుడ్ గర్ల్ అని అర్థం. దీనికి ఎప్పుడు చూసినా అదే వచ్చు, ప్రతి ఊరికి ఇదే వచ్చు. क्या रे क्या क्या అదే ఏదో అంటారు కదా, యానికి అంటారు. అది కాదు బేబీ. నేను సరే ఇంకేంటా అంటే కొత్త పిల్ల అంటావు కదా బేబీ, చెప్పు. కి బోల్చి బోల్ బోలో బోలి చెప్పు అమర్ బేబీ ఆరామి అని చెప్పు. అందరూ మనల్ని చూస్తున్నాను, నేర్చుకోవడం ఏమో కానీ సృష్టికి హుంగారం పాట ఏదో గైస్. బీచ్కి అయితే వచ్చాం ప్రజెంట్. బీచ్ లో ఏ పాట నాకు గుర్తొస్తుంది తెలుసా? ఆజ్ బ్లూ హే పానీ 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 అదింది సాని 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 ఆజా ఓ ఆన్ ద బీచ్ యారా ఫోటో మేరీ खींच छुट्टी किस्मत हो के तेरी अब तू मेरी बात न मानी आहो 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 ఇలాంటి పాటలు మంచి ఎండలో బీచ్కి తీసుకొచ్చారు గైస్. ఇలాంటి పాటలు పాడాలి బీచ్ లో మనం.